ఏ దేశంలోనైనా వాళ్ళకు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటుంటారు. రీజన్ ఏదేమైనప్పటికీ కొన్ని రూల్స్ను వింటే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. టాయిలెట్స్ యూసేజ్ మీద విధించిన రెస్ట్రిక్షన్స్ నుండి అసలు చనిపోవడాన్ని నిషేధించిన కొన్ని దేశాల వియర్డ్ రూల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. విచ్ క్రాఫ్ట్. కెనడాలో విచ్ క్రాఫ్ట్ అంటే మాంత్రిక విద్యలు చేయడాన్ని నిషేధించారు. కరెక్ట్గా చెప్పాలంటే మాంత్రిక విద్యలు చేస్తున్నట్టు నటించడాన్ని నిషేధించారు. ఈ లాకు సంబంధించిన ఆర్టికల్ 365ను చూస్తే ఎవరి మీదైనా మంత్రం వేస్తున్నట్టు నటించడం, జాతకాలు చెప్తానడం, తప్పిపోయిన మనుషులను లేదా వస్తువులను వాళ్ళ మంత్రశక్తితో కనిపెట్టి తీసుకొస్తారని యాక్ట్ చేయడానికి వీల్లేదు. సో ఆ ఆర్టికల్ను బట్టి చూస్తే ఎవరైనా ప్రిటెండ్ చేయకుండా నిజంగా విచ్ క్రాఫ్ట్ చేయగలిగితే అది అసలు పెద్ద ప్రాబ్లమే కాదేమో. అయినా ఎవడైనా నిజంగా మాంత్రిక విద్యలు చేయగలిగితే వాడిని ఎవరు ఆపగలరు చెప్పండి. మోస్ట్లీ జనాల వీక్ మూమెంట్స్ని క్యాష్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి డబ్బు గుంజాలని చూసే వారి నుండి కాపాడడానికే ఈ రూల్ పెట్టుంటారు. యూజింగ్ బాత్రూమ్ ఆఫ్టర్ 10 PM. స్విట్జర్లాండ్లోని అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో నైట్ 10 o'clock తర్వాత వాష్రూమ్స్ యూజ్ చేయకూడదని ఒక రూల్ ఉంది. అంటే వాళ్ళు రాత్రి 10 దాటితే బాత్రూమ్ యూజ్ చేయడం కానీ స్నానం కానీ చేయకూడదు. అలా అని ఈ రూల్ని వైలేట్ చేస్తే మాత్రం పోలీస్ కేసు అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అసలు ఈ వింత రూల్కు రీజన్ ఏమైంటుంది అనుకుంటున్నారా? వాష్రూమ్లో ఫ్లష్ చేసినప్పుడు వచ్చే సౌండ్స్కు పక్క రూమ్లో ఉన్న నైబర్స్ డిస్టర్బ్ అవ్వడమే. సో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి నైట్ 10 o'clock నుండి మార్నింగ్ 7 o'clock వరకు వాష్రూమ్స్ వాడకూడదన్న రూల్ పెట్టారు. చాలా వరకు ఈ రూల్ లోకల్ ఏరియాస్లోనే అమల్లో ఉంటుంది. స్విట్జర్లాండ్లోని చాలా హౌసెస్ రెంట్కి ఇవ్వబడినవే. సో ఆ హౌస్ ఓనర్ అసోసియేషన్స్ వాళ్ళకు నచ్చిన రూల్స్ని పెడుతుంటారు. ఈ రూల్ కూడా అలాంటిదే. ఇప్పుడు స్విస్ మ్యానుఫ్యాక్చరర్స్ లో సౌండ్ మాడ్యూల్స్ తయారు చేయడంతో పెద్ద డిస్టర్బెన్సెస్ లేకుండా ఏ టైంలోనైనా వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి వీలవుతోంది. ఇంటరప్టింగ్ ఆ వెడ్డింగ్ సెరిమనీ. మనం కొన్ని మూవీస్లో కరెక్ట్గా పెళ్లి జరుగుతున్న టైంలో ఎవరో ఒకరు ఎంటర్ అయ్యి ఆ పెళ్లిని ఆపేయడాన్ని చూస్తుంటాం. కానీ సౌత్ ఆస్ట్రేలియాలో మాత్రం ఇలా చేయడం కుదరదు. అక్కడున్న ఒక రూల్ ప్రకారం వెడ్డింగ్స్ లేదా ఫ్యూనరల్స్ని ఇంటరప్ట్ చేయడానికి ఎవ్వరికీ రైట్ లేదు. ఆ రూల్ ప్రకారం ఎవరైనా మ్యారేజ్ లేదా ఫ్యూనరల్ సెరిమనీస్ని ఇంటరప్ట్ చేయడం అంటే ఓ క్రైమ్ చేయడంతో సమానమే. వాళ్ళు ఒక $10,000 ఫైన్ కూడా కట్టాల్సి రావచ్చు. ఇంకా టైం బ్యాడ్ అయినట్టయితే 2 years లాంగ్ జైల్ సెంటెన్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. రిజిస్టర్ అండ్ రిలీజియస్ మ్యారేజెస్. ఈ రెండింటికి ఈ చట్టం వర్తిస్తుంది. చివింగ్ గమ్స్. సింగపూర్లో చివింగ్ గమ్స్ మీద ఉన్న బ్యాన్ గురించి వినే ఉంటారు. అంతేకాకుండా ఎవరు వాటిని అమ్మడానికి కానీ కంట్రీలోకి తీసుకురావడానికి కూడా ట్రై చేయకూడదు. స్మోకింగ్ హ్యాబిట్ను మానుకోవడానికి వాడే నికోటిన్ గమ్స్ మాత్రమే దొరుకుతాయి. అవి కూడా ఫార్మసీస్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో నార్మల్ చివింగ్ గమ్స్కు అగెయిన్స్ట్గా స్ట్రిక్ట్ బ్యాన్ అమల్లో ఉంది. ఈ రూల్ బ్రేక్ చేసిన వాళ్లకు హెవీ ఫైన్స్ తప్పవు. జనరల్గా రోడ్స్ ఇంకా బస్ సీట్స్ మీద వదిలి వెళ్ళిన ఈ గమ్స్ను రిమూవ్ చేయడం ఒక కష్టమైన పని. సో అలాంటి పనుల మీద డబ్బు ఖర్చు చేయడం కన్నా వాటిని బ్యాన్ చేయడం చాలా ఈజీ అనుకున్నారు. ఇంకా మెట్రో ట్రైన్స్ ఓపెన్ అయ్యాక కొందరు పిల్లలు ఆ ఆటోమేటిక్ డోర్స్ మధ్యన చివింగ్ గమ్ను వదిలి వెళ్ళడంతో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. కొన్నిసార్లు డోర్స్ కూడా సరిగ్గా క్లోజ్ అయ్యేవి కాదు. చివింగ్ గమ్స్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని భావించి ఇక వాటిని కంప్లీట్గా బ్యాన్ చేసేశారు. టైం ట్రావెల్స్. టైం ట్రావెల్ మీద బేస్ అయిన మూవీస్ను చైనాలో రిలీజ్ చేయడానికి లేదని 2011లో రూల్ పాస్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ స్టూడియో అండ్ టెలివిజన్ అధికారులు ఈ మూవీస్ మోస్ట్లీ ఫిక్షనైజ్డ్ అండ్ రియాలిటీకు చాలా దూరంగా ఉంటాయని చెప్పారు. చైనాలో రిలీజ్ అయ్యే మూవీస్ను వాళ్ళు బాగా మానిటర్ చేస్తుంటారు. వాళ్ళ ఒపీనియన్లో ఈ టైం ట్రావెల్ బేస్ మూవీస్ అన్నీ మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసేలా ఉంటాయి. ఇంకా ఇవి గవర్నమెంట్ను బలహీనపరిచేలా ఉంటాయని నమ్ముతారు. సో అలాంటి మూవీస్ను ఎంకరేజ్ చేయకూడదన్న డెసిషన్ తీసుకున్నారు. రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్ ఆన్ హైవేస్. జర్మనీలోని హైవే నెట్వర్క్ను ఆటోబాన్ అంటారు. ఈ హైవేస్కు స్పెషల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ రూల్స్ ఉంటాయి. ఆటోబాన్లో గ్యాస్ స్టేషన్స్, స్పెషల్ రిక్రియేషన్ ఏరియాస్ అండ్ ఎమర్జెన్సీ లైన్స్ కూడా ఉంటాయి. ఇంకా కొన్ని ప్లేసెస్లో నో స్పీడ్ లిమిట్ సైన్స్ ఉండడంతో ఈ హైవేస్ మీద వెహికల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. ఏవైనా కార్ సడన్గా ఆగితే డెడ్లీ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంత హై స్పీడ్ ట్రాఫిక్ ఉన్న ఈ హైవే నెట్వర్క్స్ మీద
ఎవరైనా ఇల్లాజికల్ రీజన్తో కార్ స్టాప్ చేయడం కుదరదు. కార్లో ఎంత పెట్రోల్ ఉందో చూసుకోవడం డ్రైవర్ యొక్క బేసిక్ టాస్క్. ఆ రీజన్తో కనుక ఎవరి కారైనా ఆగిపోతే మాత్రం దాన్ని ఇల్లీగల్గా కన్సిడర్ చేస్తారు. దీనికి అగెయిన్స్ట్గా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోబడుతుంది. ప్లేయింగ్ విత్ స్నోబాల్స్. మంచు కురుస్తున్న ఏ ప్రదేశంలోనైనా అక్కడి వాళ్ళు స్నోబాల్స్తో ఆడుకోవడం చూస్తుంటారు. అసలు దీని మీద కూడా ఏ రెగ్యులేషన్ ఉంటుందిలే అనుకుంటున్నారా? కొలరాడోలోని సవరెన్స్ అనే సిటీలో మాత్రం స్నోబాల్స్తో ఆడుకోవడం నిషేధం. అక్కడున్న ఓ రెగ్యులేషన్ ప్రకారం రాళ్ళు లేదా ఇతర వస్తువులను మనుషుల మీదకు కానీ లేదా వాళ్ళ ప్రాపర్టీస్ మీదకు కానీ విసరకూడదు. సో ఆ రూల్ ప్రకారం స్నోబాల్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయిపోయాయి. 1920s నుండి ఈ రూల్ అమల్లో ఉన్నప్పటికీ దీన్ని ఎవ్వరూ చేంజ్ చేయడానికి ట్రై చేయలేదు. ఎవరైనా స్నోబాల్స్తో విసురుకుంటే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేయాలో కూడా వాళ్ళకు తెలిసేది కాదు. అక్టోబర్ 2018లో డేన్ బెస్ట్ అనే ఒక 9 ఏళ్ల కుర్రాడు ఈ లాను ఫిక్స్ చేయాలనుకున్నాడు. అసలు ఆ లా ఎంత మీనింగ్లెస్గా ఉందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు. దానికి సపోర్ట్గా తన క్లాస్మేట్స్ యొక్క సిగ్నేచర్స్ను కలెక్ట్ చేసి వాళ్ళకు సబ్మిట్ చేశాడు. అలా ఈ 9-year-old కిడ్ ఒక సెంచురీ పాటు అమల్లో ఉన్న ఒక మీనింగ్లెస్ లాను మార్పించగలిగాడు. డైయింగ్. లాంగియో బెన్ అనే ఒక చిన్న టౌన్ ఆర్క్టిక్ ఓషన్లోని స్పిట్స్బర్గన్ అనే ఒక ఐలాండ్లో సిచ్యువేట్ అయి ఉంది. వరల్డ్స్ నార్దర్న్ మోస్ట్ సెటిల్మెంట్ అయిన ఈ టౌన్లో ఒక 2000 మంది దాకా నివసిస్తున్నారు. సంవత్సరం పొడవునా ఆ టౌన్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇంకా అక్కడ మనకు 65 ఏళ్ళు పైబడిన మనుషులే కనబడరు. ఎందుకంటే ఆ టౌన్లో చనిపోవడం నిషేధం. ఒక 60 ఏళ్ళు పైబడిన లేదా ఏదైనా సీరియస్ డిసీజెస్కు అఫెక్ట్ అయ్యి చనిపోయే ఛాన్స్ ఉందని తెలిస్తే వాళ్ళను వెంటనే పక్కనే ఉన్న ఆస్లో అనే సిటీకి తరలిస్తారు. ఇంకా లైఫ్లోని లాస్ట్ డేస్ అన్నీ అక్కడే స్పెండ్ చేయాలి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చనిపోయినా వాళ్ళ బాడీస్ను అక్కడ నుండి బయటకు తరలిస్తారు. 1950s నుండే ఆ టౌన్లో క్రిమేషన్స్ చేయడం కూడా ఆపేశారు. ఈ రూల్ వినడానికి మనకు చాలా అన్ప్లెజెంట్గా అనిపించినా దీని వెనుక ఒక బలమైన కారణం లేకపోలేదు. అదేంటంటే అప్పటి వరకు అక్కడ క్రిమేట్ చేసిన బాడీస్ డీకంపోజ్ అవ్వలేదు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ బారిన పడి కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. డెడ్ బాడీస్ అన్నింటినీ బరీ చేశారు, కానీ ఒక 30 ఏళ్ల తర్వాత కూడా లాంగియో బెన్లోని పర్మాఫ్రోస్ట్ కారణంగా అక్కడ పూడ్చిపెట్టిన బాడీస్ ప్రిజర్వ్ అయ్యాయని తెలిసింది. అంటే ఆ బాడీస్తో పాటు అంత విధ్వంసం సృష్టించిన ఆ వైరస్ కూడా సర్వైవ్ అయింది. సో అప్పటి నుండే లాంగియో బెన్లో చనిపోవడాన్ని నిషేధించారు. ఈ టౌన్లో ఉన్న ఇంకొక స్ట్రేంజ్ లా ఏంటంటే ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఒక రైఫిల్ను క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు ఒక పోలార్ బేర్ ఎప్పుడైనా ఎదురు రావచ్చు. టేకింగ్ ఫోటోగ్రాఫ్స్. జనరల్గా ఫొటోస్ తీయడానికే, అంటే టూరిజంను ప్రమోట్ చేయడానికే ఆల్పైన్ విలేజెస్ను బిల్డ్ చేస్తుంటారు. కానీ అన్ని చోట్ల ఇది లీగల్ కాదు. స్విట్జర్లాండ్లోని బర్గన్ అనే ఒక విలేజ్లో ఫోటోగ్రఫీను బ్యాన్ చేశారు. ఈ లా బ్రేక్ చేసిన వాళ్లకు $5 పెనాల్టీ ఉంటుంది. సిటిజన్స్, వెడ్డింగ్ ఫోటోషూట్స్, ఇంకా రన్నింగ్ వెహికల్స్ నుండి తీసిన ఫొటోస్కు ఈ రూల్ వర్తించదు. ఇంకా అసలు ఈ రూల్ ఎందుకు ఉందనుకుంటున్నారు కదా? ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. ఆ ప్రొహిబిషన్ టీం ప్రకారం సైంటిఫిక్ అనాలిసిస్ ద్వారా వాళ్ళకు తెలిసింది ఏంటంటే ఈ బ్యూటిఫుల్ ఇమేజెస్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళగలిగే అవకాశం లేని వాళ్ళు చాలా నిరాశపడ్డారు. సో వేరే వాళ్ళు తీసుకున్న ఫొటోస్ చూడడం కన్నా ఆ ప్లేస్ను సొంతంగా విజిట్ చేసి అక్కడున్న పాజిటివ్ అట్మాస్ఫియర్ను ఫీల్ అవ్వాలని చెప్తారు. ఇది చాలా స్ట్రేంజ్ లాజిక్ అయినప్పటికీ ఆ విలేజ్ చుట్టూ మనకు ఫోటోగ్రఫీ ఈజ్ బ్యాన్ అనే సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. అసలు ఈ లాజిక్ వాళ్ళ టూరిజంను ఎంతవరకు బూస్ట్ చేసిందో మరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి వినుంటే వాటిని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ ఇట్ a thumbs up and consider subscribing to the channel. See you again in our next video. Thank you.